వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. హాజరైన భాకట జనం. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 2 అరెస్ట్, మరో 5 కోసం పోలీసుల వేట. మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, ఎక్కువ వైజాగ్ను జయప్రదం చేయండి అని పిలుపునిచ్చిన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆజిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర గామశాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. యోగ్యత కోసమే ఆ యొక్క యోగ్యత జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. సీతమ్మపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్టీ కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని తెలిపారు. జీవీఎంసీ పరిధి 98 వార్డుల కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం కోసం పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు. పలు సేవా కార్యక్రమాలను ఆర్కే బీచ్ క్లీనింగ్, 30న మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టిన దక్షిణ నియోజకవర్గంలో అటవీ శాఖ పోర్టు సహకారంతో 5,000 మొక్కలు నాటుతామన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మొక్కలు పార్టీ పలువురు చేరికలు ఉంటాయన్నారు. విశాఖలో రక్తం కొరత తీర్చేలా శిబిరం పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన చేస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి, ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులు అందరం ఉంటాం. ఇక్కడ
బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాఖ అలాగే మానవాళికి పునాది పర్యావరణం, అంటే జీవానికే. ఒక జీవరాశి బతికుండాలంటే అది పక్షి కానీ ప్రాణి కానీ ఏదైనా సరే బతికుండాలంటే పర్యావరణం కావాలి. ఈ 2 శాఖలకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రావడం మనం చేసుకున్న అదృష్టం. అంటే ప్రకృతి తనను దాన్ని రక్షించుకుంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా. ఇక్కడ విధ్వంసానికి గురైన ప్రకృతి కూడా ఒక మంచి నాయకుడిని మంత్రిగా తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఒక దీంట్లో చూస్తే ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, సగటు మనిషి 67 సంవత్సరాలు బతుకుతాడు, ఉసిరి చెట్టు 70 సంవత్సరాలు బతుకుతుంది. ఉసిరి అంటే చిన్న ఉసిరి, కొండ ఉసిరి కాదు, రాసు ఉసిరి చెట్టు. అలాగే నేరేడు చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, చింత చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, వేప చెట్టు 200 సంవత్సరాలు బతుకుతుంది, రావి చెట్టు 2500 సంవత్సరాలు బతుకుతుంది. ఇలాగ ఏదో ఒక మొక్క నాటి మీరు చేయండి, నా గురించి కేకులు కొయ్యడం కానీ లేకపోతే పటాసులు కాల్చడం కానీ వద్దు, ఏదో ఒక మొక్క నాటి భావితరాలకి ఒక పునాదిగా నిలబడి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేను మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్నే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైతే ఒక్క మొక్క రాకపోతే 10 మొక్కలు మీరు నాటి సంరక్షిస్తే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, చాలా పర్యావరణంలో మార్పు వస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది మనం అనుకున్న కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్లో ఏమవుతుందంటే ఎంత వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎంతకాలం ఎండ కాస్తుందో తెలియదు, ఎంతవరకు కాస్తుందో తెలియదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రజలందరి మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఈరోజు అంటే ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన 3-4 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆ ఒక్కరోజే కాకుండా వనమహోత్సవం రోజు 30వ తారీఖునే కాకుండా 29 నుంచి 2వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడా వీలైనన్ని మొక్కలు నాటి వాటిని కాపాడి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందామని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనుక కారణం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ప్రజలకి మీకు అందరికీ తెలిసిందే. దైవం మానవ రూపేణ అన్న విధంగా ఒక్కొక్కసారి దేవుడు మనుషుల రూపంలో ఈ రకంగా వస్తాడు అనటానికి తార్కాణమే పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి మహనీయుడి జన్మదినం సందర్భంగా మాకు ఏదైతే జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్ళి కరగకపోవడం వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టాలని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని అధ్యక్షుల వారు మాకు సూచించడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా మా ఉత్తర నియోజకవర్గంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే స్కూల్స్లో కానివ్వండి, గుళ్ళల్లో కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే స్కూల్స్ అవి కూడా క్లీన్ చేసే కార్యక్రమాలు, బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాము అన్నీ కూడా కలిసికట్టుగా ఏదైతే మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన ఉందో పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన చేస్తున్న ఆయన ఆశయాలకు అనుగుణంగా రేపు 2వ తారీఖున జరిగే జన్మదిన వేడుకలు పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో సేవా కార్యక్రమాలతో పాటుగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ప్రోగ్రాంతో కంప్లీట్ చేస్తామన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం 2020ను తక్షణమే రద్దు చేసి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే విద్యుత్తును ప్రైవేట్ పరం చేసే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సభ్యురాలు పీమణి అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే రహమాన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడుతూ
సరిగ్గా నేటికి బషీర్బాగ్ కాల్పులు జరిపి 24 సంవత్సరాలు పూర్తయిందన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు అమలు చేయడం కోసం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో విద్యుత్తును 3 భాగాలు చేసి ప్రజల మీద విపరీతంగా భారాలు మోపే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఈ భారీగా పెంచడాన్ని వామపక్షాలు మొత్తం ప్రజానీకం అందరిలోకి తీసుకెళ్లి ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా సుదీర్ఘ కాలం పాటు పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ఆగస్టు 28వ తారీఖు నాడు 2000 సంవత్సరం బషీర్బాగ్లో వేలాది మందితోటి భారీ ప్రదర్శన జరుగుతూ ఉంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచక్షణారహితంగా కాల్పులు జరిపి బాష్పాయులు ప్రయోగించి టీయర్ గ్యాసులు వదిలి వాటర్ క్యాన్లు ప్రదర్శించి మొత్తం పోలీసులతో అతి కిరాతకంగా కాల్పులు జరిపి మొత్తం 3 హత్య చేయించింది. అందులో కామ్రేడ్ బాలస్వామి, విష్ణువర్ధన్ అలాగే రామకృష్ణ అనేటువంటి 3 యువకిషోరాలు తుపాకీలకి గుళ్ళకి బలై అక్కడే చనిపోవడం అనేది జరిగింది. అలాగే కొన్ని వందలాది మందికి బుల్లెట్ దెబ్బలు గాయాలయ్యి పిల్లర్స్ తగిలి హాస్పిటల్లో అనేక సంవత్సరాల పాటు హాస్పిటల్ వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ తర్వాత నిరాహార దీక్షలను చేసిన తర్వాత ఆ రోజు నుంచి సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటంతో విద్యుత్ ఛార్జీలు 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం పెంచకుండా ఆగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి 24 ఏళ్ళు ఈ రోజున వాళ్ళు చనిపోయి నడుస్తూ ఉంది. మళ్ళీ ఈ రోజున విద్యుత్ ప్రైవేట్ పరం చేయాలని విద్యుత్తును మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడం, వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టడం, కరెంటు టారిఫ్లు పెంచడం, అలాగే రకరకాల పద్ధతులతోటి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఛార్జీలను చెప్పి ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ఛార్జీలు పెంచి ప్రజలను ఎత్తిన భారాలు వేయడం కోసం పూనుకుంటుంది. కాబట్టి ఎవరైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ప్రాణత్యాగాలు వృధా కానేమో వాళ్ళ ప్రాణ బలిదానాలతోటి విద్యుత్ సంస్కరణలు ఏదైతే ఆపుకున్నామో భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి సిద్ధం కావాలని దానికి వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉంటామని భవిష్యత్తులో జరిగే ఈ ప్రైవేటీకరణ విధానాలని ఎదుర్కొంటామని చెప్పి అడ్డుకట్ట వేస్తామని చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించుకోవాలి. లేకపోతే 2000 సంవత్సరంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడికి, మళ్ళీ ఇప్పుడు అదే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పెట్టద్దని చెప్పేసి రైతులను కానీ ప్రజానికలను కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని తొలగించే కార్యక్రమం కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దాన్ని తొలగిస్తాం, దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. ఈపీడీసీల అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము ముందు ప్రభుత్వ రంగ సంస్థలకు పెడతాం, తర్వాత వ్యవహారం చేస్తాం అంటున్నారు. ఇది ఏ ఒక్క మీటర్ పెట్టినా ప్రజల మీద భారం పడ్డం తప్ప మరొకటి కాదు. కాబట్టి విద్యుత్ సంస్కరణలు 2020 చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ 100కి 100 రూపాయలు తూచా తప్పకుండా అమలు చేయాలని చూస్తున్నారు. ఇటువంటి సంస్కరణలు మేము అంగీకరించాం, అనుమతించపోం. ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతాం. కరెంటు జోలికి వస్తే చంద్రబాబు నాయుడికి షాక్ కొట్టడం ఖాయం అని చెప్పి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది, దాని మీద వామపక్షాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళన భాగంగా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అనేది ఈ పేర్లు తెచ్చిన తర్వాత చేయడం అనేది జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఆ రోజు వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేసి బషీర్బాగ్లో ఆందోళన చేస్తే 3 యువకిషోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాల్చి చంపడం అనేది జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ విద్యుత్ సంస్కరణలు కేంద్రం ఏది చెప్తే ఇక్కడ ఉన్న గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 2 ప్రభుత్వాలు ముందుకెళ్లే పద్ధతులు ఉన్నాయి. గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు అనేది 2 ఛార్జీల కింద తీసుకొచ్చి ప్రజలపై అనేది ఆర్థిక భారాలు వేశారు. రెండోది స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అప్పుడే ప్రయత్నాలు ట్రయల్ రన్లు కూడా జరుగుతున్నాయి. ఇది పెట్టడానికైనా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏదైతే ప్రతిఘటించామో వామపక్షాలుగా ఈరోజు సిపిఐగా కానీ ఇతర వామపక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని వామపక్షాలతో పెద్ద ఎత్తున కలుపుకొని దాన్ని మళ్ళీ విద్యుత్తు ఈ స్మార్ట్ మీటర్లు అనేది వ్యతిరేకించే విధంగా పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలకి ముందుగా మరి వామపక్షాలుగా ఉంటామని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే ప్రజలంతా కూడా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల మిమ్మల్ని ఇంటికి ఎలాగైతే పంపించారో తర్వాత 10 ఏళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడా కూడా పంచలే.
ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పెంచడం అనేది జరిగింది. ఆ విధానం అనేది మీరు కూడా ముందుకు కొనసాగితే రానున్న కాలంలో కూడా ఈ విద్యుత్తు సంస్కరణలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీరు ప్రవేశపెట్టిందో దాన్ని మీరు ఏ విధంగా తీసుకొస్తున్నారో దాన్ని మేము వామపక్షాలుగా ప్రతిఘటిస్తామనేది. ఒడిశా నుంచి ఏపీలోకి తరలిస్తున్న 912 కిలోల గంజాయిని లారీలో తరలిస్తుండగా అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకుని 2 నిందితులను అరెస్ట్ చేశామని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం రాధిక తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సబ్బవరం పోలీసులు పట్టుకున్న గంజాయి కేసులో 2 అరెస్ట్ చేశామని మరో 5 అరెస్ట్ చేయాల్సిందని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 45 లక్షలు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గంజాయి కేసును పట్టుకున్న అధికారులకు అభినందించి నగదు రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్బీ డిఎస్పీ బి అప్పారావు, పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ కేవి సత్యనారాయణ, సబ్బవరం ఇన్స్పెక్టర్ పిన్నెంటి రమణ, ఎస్ఐ ధనుంజయ్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ ను పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో. ఇప్పటికీ మనం 2 అక్యూజ్ ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లీకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో. మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, ఎకో వైజాగ్ను చేపృతం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. మద్దెలపాలెం శ్రీ భావన అక్షర విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం గడిచిన 10 రోజులుగా నగరంలోని 20 విద్యా సంస్థల్లో విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా విషతుల్య రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆరోగ్యాలను దెబ్బతీస్తాయన్నారు. జలవనరులను కలుషితం చేస్తాయని హెచ్చరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే జిప్సమ్, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి సమస్త జీవరాశికి నష్టం కలిగిస్తాయన్నారు. నగరంలో విస్తారంగా వినాయక వ్రతానికి వినియోగించే 21 పత్రుల మొక్కలు నాటి పెంచాలని కోరారు. పత్రిలో వినియోగించే ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగినవి అన్నారు. అందుకే ఈ మొక్కలన్నింటినీ ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర పెంచుకోవాలని కోరారు. ఈ వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసే కార్యక్రమాలు వాలంటీర్లు జె రవితేజ, ఐ కృష్ణకుమారి, జె రాజేశ్వరి, జి విమల పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మైత్రేయి. నేను సమత డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనం అందరం ఈ వినాయక చవితిని చాలా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అందరం ఒక అడిగేసి మట్టి వినాయకుల్ని మనంతలో మనం చేసుకొని ఆనందంగా ఈ వినాయక చవితిని గడుపుకుందాం. థ్యాంక్ యూ. పూజించండి, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయండి. మన ఎన్వైరన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మట్టి వినాయకుడిని పూజించండి. అండ్ సోనీ ఫ్రమ్ జూనియర్ బైపీసీ. మనం ఎటువంటి కెమికల్స్ లేని ఇలాంటి మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లో పూజించుకోవాలి. అది మనకి మన చుట్టుపక్కల ఉన్న వాటికి మంచిది. పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వచ్చే వినాయక చవితికి మనం అందరం మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, బ్యాంక్ మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు కాకుండా పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కారానికి వస్తాయని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిన్న చాలా ఫెయిర్గా ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు తక్కువ అమౌంట్కి కాంపెన్సేషన్ వేస్తే మేము దాన్ని దాటి క్లెయిమ్ సెటిల్ చేయలేము లోక్ అదాలత్లో. వీళ్ళు ఈ డీటెయిల్డ్ హెడ్స్ కింద కేసెస్ సెటిల్ అవుతాయి. ఇన్సూరెన్స్ అఫీషియల్స్ కూడా ఈ ప్యాటర్న్స్ అన్ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదర్వైజ్ రాబోయే రోజుల్లో
లా కంప్లై చేయకపోతే పబ్లిక్ సర్వెంట్స్గా కొన్ని ఇష్యూస్ అనవసరంగా ఫేస్ చేయవలసి వస్తుంది. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను. సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు అనగా 29/6/2024 నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, అంటే మనీ సూట్స్కి సంబంధించి సివిల్ సైడు బ్యాంక్ మ్యాటర్స్, ఈ ప్రోనోట్ కేసులు ఇలాంటివన్నీ కూడాను, మరియు ల్యాండ్కి సంబంధించిన తగాదలు కూడాను సివిల్ సైడ్ అవన్నీ కూడాను అన్నీ కాంపౌండ్ అవ్వచ్చు, రాజీ చేసుకోవచ్చు. కాబట్టి అవి అన్నీ కూడాను వీలైనంత వరకు ఇరు పార్టీల వాళ్ళు వచ్చి రాజీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశాన్ని వాడుకుంటే దీని ద్వారా ఈ రాజీ వల్ల ఇచ్చే అవార్డు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి రాజీ పడుతున్నారు కాబట్టి ఇక మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, పైకోర్టుకి వెళ్ళడం, టైము ఇదవ్వడము, లాయర్ని పెట్టుకోవాల్సి రావడము ఇవన్నీ కూడాను తగ్గిపోతాయి, అవకాశము వాటికి ఉండదు. సో ఇది ఈ రకంగా రాజీ చేసుకుంటే ఇంక అంతటితో అది అయిపోయినట్టే. సో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలు, కక్షిదారులు అందరూ కూడాను పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మన లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా అదేవిధంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్. నేను బెవర్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. ఈరోజు ఈ మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే లోక్ అదాలత్లో మ్యాటర్స్ ఎంత వేగంగా సెటిల్ అవుతాయనేది మీకు అందరికీ తెలిసిందే. లోక్ అదాలత్ సెటిల్మెంట్ అవ్వడం వలన అటు లిటిగెంట్ పబ్లిక్కి, ఇటు అడ్వకేట్కి, జ్యుడిషియరీకి కూడా మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి తగాయిదాలు కూడా ఉత్పన్నం కావు. అపీల్స్ కానీ వేట్లకు కానీ దీన్ని ఈ లోక్ అదాలత్ సెటిల్ అయిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది ప్రజలకు సౌకర్యార్థం, అంతేకాకుండా ధనం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ అప్పీలుకి వెళ్తే మీకు అందరికీ తెలియదు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం. ఆ తర్వాత ఏదో సామెత చెప్పినట్టుగాను గెలిచినాడు ఇంట్లోని, పోయినోడు వీధిలో నేర్చినట్టుగా ఆ వ్యవహారం జరగకుండా ఈ లోక్ అదాలత్ని సుప్రీంకోర్టు వారు కానీ, ఆనరబుల్ హైకోర్ట్స్ కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు కూడా సహకరించి చేయాలని, ఆ విధంగా చేయాలంటే మీడియా ప్రతినిధులు ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మీడియా ప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించి అనేక విధాలుగా సహాయపడతారని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని లేఅవుట్లలో గృహ నిర్మాణ పనులు జరగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సంబంధిత గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై గుత్తేదారులు, డిఈఈ, ఈఈలు, సహా ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా గుత్తేదారులు, అధికారులు వారీగా సాధించిన ప్రగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 రోజుల్లో 70,000 గృహాలు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించడం జరిగిందని అన్నారు. ఇందుకు ప్రతి వారం 10,000 ఇళ్లు పూర్తి కావాల్సిండగా ఆశించిన మేర పనులు జరగడం లేదన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, సిమెంట్ సమస్య కూడా తీరబోతుందని అన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన నిధులు కూడా మంజూరవుతున్నాయని కలెక్టర్ గుత్తేదారులకు వివరించారు. గుత్తేదారులు ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని, అందుకు తగిన విధంగా లేబర్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా గృహాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. వచ్చే సమావేశానికి జిల్లాలో గణనీయంగా ప్రగతి కనిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ జి సత్యనారాయణ, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు సీతారాం, కేవీ సూర్యారావు, వి రామకృష్ణ, సహాయక ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం, హాజరైన భాకట జనం. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత, 2 అరెస్ట్, మరో 5 కోసం పోలీసుల వేట.
మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, ఎక్కువ వైజాగ్ను జయప్రదం చేయండి అని పిలుపునిచ్చిన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.